ఈ వారం బైబిల్ గ్రంథం నుండి మరొక అవసరమైన సంగతిని మనం ఆలోచిద్దాం. ఓకే, బైబిల్ గ్రంథం చాలా చాలా విలువైనది. చాలామందికి బైబిల్ గొప్పతనం తెలియదు, నాకు తెలియదు. నేను కోవిడ్ వచ్చేంత వరకు 2004 వరకు కూడా 2005 ఈ ప్రాంతం వరకు కూడా నేను కూడా ఒక సాధారణ క్రైస్తవుణ్ణి. అంటే ఏదో అప్పటికి నేను బాప్తిస్మం కూడా తీసుకోలేదు. ఒక మామూలుగా తల్లి తిడితే చర్చికి వెళ్ళొచ్చే రకం. ఓకేనా అండి? బైబిల్ చేత పట్టుకుని వెళ్ళాలంటేనే సిగ్గుపడేవాడిని నేను పల్లెటూళ్ళలో. ఎందుకంటే పల్లెటూళ్ళలో క్రైస్తవులను హేళన చేస్తారు, మనకు తెలుసు, రకరకాల పేర్లతో అవమానిస్తుంటారు. కాబట్టి ఎందుకు వచ్చిన తలపోటు అని చెప్పి అసలు చర్చికే వెళ్ళేవాడిని కాదు నేను. అటువంటిది నేను కోవిడ్ వచ్చిన తర్వాత దేవుడు నన్ను ప్రేమించి తన వాక్యాన్ని నా దగ్గరకు పంపించి నా మనోనేత్రములను వెలిగించి సత్యాన్ని నాకు అందించినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ప్రతి విషయాన్ని చదువుతున్నప్పుడు చాలా అద్భుతంగా, ఏంటి బైబిల్లో ఇంత జ్ఞానం ఉన్నదా, మానవ బ్రతుకుకి ఈ గ్రంథం ఇంత అవసరమా అని నాకు అనిపించింది. బైబిల్ గ్రంథంలో శాస్త్ర సంబంధమైన, భౌతిక సంబంధమైన, అలాగే మిగిలిన అనేక శాస్త్రాలకు సంబంధించిన విలువైన అంశాలన్నీ కూడా పొందుపరచబడి ఉన్నాయి. వీటన్నిటిలో అతి ప్రాముఖ్యమైనది ఆత్మ సంబంధమైన విషయము. బైబిల్ అంతా కూడా మన ఆత్మ గురించి మాట్లాడుతూ ఉంటుంది, ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటుంది. ఆత్మ సంబంధమైన జ్ఞానములకు నిలయము బైబిల్ గ్రంథము, పట్టుకోమన్నమాట, ఉనికి బైబిల్. ఆత్మ సంబంధమైన అంటే మనలో ఆత్మ ఉన్నది, అనగా ఈ దేహంలో ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ మరణానంతరం మరొక చోటునకు వెళ్ళిపోవలసి ఉంటుంది. ఇలా వెళ్ళవలసిన దానిని ఎక్కడకు చేర్చాలి అనే సంగతులను వివరించడమే ఆత్మ సంబంధమైన సంగతులను తెలియచెప్పటము. బైబిల్ గ్రంథం ఆత్మను గురించిన కూలంకషమైన చర్చ చేస్తుంది, అంతిమ నిర్ణయాన్ని వెలువరుస్తుంది. ఆత్మ ప్రారంభము, ఆత్మ ప్రయాణము, ఆత్మ గమ్యము, ఇవన్నీ కూడా బైబిల్లో చాలా స్పష్టంగా లిఖించబడి ఉన్నాయి. కారణం ఏమిటంటే ఆత్మ సంబంధమైన విషయాలను చెప్పగలిగేది ఆత్మ అయిన దేవుడు మాత్రమే. దేవుడే తెలియచేయగలడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన సంగతులను బట్టి అది దైవ గ్రంథము అని 100% నిర్ధారించవచ్చు. నిర్ధారించింది ఈ ప్రపంచం అంతా ఎప్పుడు కూడా. మన శరీరానికి సంబంధించినటువంటి జాగ్రత్త మనకి ఎంత అవసరమో, మన ఆత్మకు సంబంధించిన జాగ్రత్త కూడా అంతే అవసరము. శరీర జాగ్రత్త కొరకు మీరందరూ ఏం చేశారు? మాస్క్ పెట్టుకుని ఉన్నారు. అలాగే ఆత్మ జాగ్రత్త కూడా అవసరం. శరీర జాగ్రత్త లేకపోతే అనారోగ్యం వస్తుంది, ఆత్మకు జాగ్రత్త లేకపోతే ఆత్మ నిత్య నాశనమునకు వెళ్ళిపోతుంది. ఆత్మ చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది. అయితే ఈ ఆత్మను దేవుని దగ్గరకు వెళ్ళనివ్వకుండా దారి తప్పించేవి చాలా ఉంటాయి. అవే మన ప్రవర్తనలు, మన నడవడికలు. ఆత్మ విషయంలో చాలా చాలా జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఆత్మను తప్పుదారిలోనికి తీసుకువెళ్ళడానికి చాలా బలీయమైన ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. దేవుడు అనే ఆలోచన ఎలా ఉన్నదో, దయ్యము అనే భావన కూడా ప్రపంచంలో ఉన్నది. దయ్యము అనేది ఉన్నది అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. బైబిల్ చెప్పిందంటే అది వాస్తవం. దయ్యం ఉన్నది. అయితే దయ్యం ఏ రూపంలో ఉంటుంది అది కూడా బైబిల్ వివరించింది. దయ్యం మనుషులు ఊహించుకునే రూపంలో ఉండదు. నువ్వు ఊహించుకోనట్టుగా అది ఉంటుంది. అసలు దెయ్యం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఎందుకు తెలియదు? దెయ్యమునకు ఒక రూపం లేదు కాబట్టి. కారణం ఏమిటంటే దెయ్యం ఒక ఆత్మ. ఈ ఆత్మ పని చెయ్యాలి అంటే, మానవుల చేత చెడ్డ పనులు జరిగించాలి అంటే, మనిషి ఆత్మను నాశనం చేసి అగ్నిగుండానికి తోసేయాలి, దేవుడి దగ్గరకు చేరనివ్వకుండా అడ్డుపడాలి అంటే, దానికి ఉన్నటువంటి ఒకే ఒక్క ఆధారము ఈ శరీరము, ఈ దేహం. దీన్ని వాడుకుంటాడు దయ్యం. ఎలా వాడుకుంటాడు?
మన శరీరంలోని కంటిని వాడుకుంటాడు, అందుకే కన్ను జాగ్రత్త అన్నాను. మన శరీరంలోని చెవిని వాడుతాడు, అందుకే చెవి జాగ్రత్త. మన దేహంలోని నాలుకను వాడు వాడేసుకుంటూ ఉంటాడు, దాంతో మనం ఏం మాట్లాడుతుంటామో మనకే తెలియదు. అంటే వాడు మన మైండ్ను ప్రభావితం చేస్తాడు, మన ఆలోచనను ప్రభావితం చేస్తాడు, తద్వారా మన శరీరాన్ని వాడు గ్రిప్పులో పెట్టుకుంటాడు. ఇది మన చేత పాపం చేయించడానికి వాడు ఉపయోగించే ఒక విధానము, ఒక సాధనము. ఇకపోతే ఆధ్యాత్మిక సంగతులు, దైవ విషయమైన సంగతుల దగ్గరకు వచ్చేటప్పటికీ ఆత్మ సంబంధమైన సంగతులు తెలియనివ్వకుండా వాడు చాలా జాగ్రత్తగా దారి మళ్లించేస్తూ ఉంటాడు, దారి తప్పిస్తూ ఉంటాడు. మనకు తెలుసు, దారి తప్పిస్తూ ఉంటాడు. కిడ్నాప్ చేసేవాళ్ళు చూసారా అండి? విమానం హైజాక్ జరుగుతుంటుంది, అప్పుడప్పుడు మనం వింటుంటాం. భారతదేశం నుండి నేపాల్ వెళుతున్న విమానం అనుకుంటా, ఇంచుమించు 1990 ఆ ప్రాంతంలో తీవ్రవాదులు హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్ళిపోయారు. ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ మీకు జ్ఞాపకం ఉంది ఎవరికైనా? అప్పుడు మన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఒక తీవ్రవాద నాయకుడిని విడిచిపెట్టింది భారత ప్రభుత్వం. అక్కడ తీవ్రవాదులతో చర్చలు అవి జరిపి, అతడు పాకిస్తాన్కి చెందినవాడు. వాళ్ళు ప్రయాణికుల్లాగే ఎక్కుతారు. అమెరికాలోని ఆ ట్విన్ టవర్స్ మీద దాడి జరిగింది, మనందరికీ తెలుసు. విమానాన్ని హైజాక్ చేసి విమానాల చేత ఆ భవంతిని ఢీకొట్టారు. దానిలో ఉన్న 5,000 మంది, విమానంలో ఉన్నటువంటి మరికొన్ని వందల మంది చచ్చిపోయారు, మనందరికీ తెలిసిందే. ఇది ఎలా జరిగింది? వాళ్ళు తుపాకులు గిపాకులు తగిలించుకుని విమానం ఎక్కరండి, ముక్కు గుడ్డ కట్టుకుని కనపడకుండా తీవ్రవాదులు ఎక్కరు, నీట్గా సూటు టై కట్టుకుని ఎక్కుతారు. తీరా వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత విమానాన్ని తమ చేతుల్లోనికి తీసుకుని దారి మళ్లించేస్తారు, హైజాక్. లోపల కూర్చున్న వాడికి ఏం తెలియదు, వాళ్ళు చెప్పకపోతే. లోపల కూర్చున్నవాడు ఆకాశంలో కదండి, ఏం తెలుస్తుంది? ఆకాశంలో కదా వెళుతుందిలే అనుకుంటుంటాడు, ఎటు చూసినా ఖాళీగానే ఉంటుంది కాబట్టి. అలా వాళ్ళు హైజాక్ చేసి వేరే ప్రాంతానికి తీసుకెళ్ళిపోవడం, లేకపోతే గుద్దేసేయడాలు, ప్రమాదాలు జరిగించడాలు, అందరినీ చంపేసేయడాలు జరుగుతుంటున్నాయి. దుష్టుడు అనేవాడు కూడా మన ఆధ్యాత్మిక జీవితాన్ని హైజాక్ చేస్తాడు, అనగా వాడు దారి మళ్ళిస్తాడు. మనం దారి మళ్ళీపోయిన సంగతి మనకు తెలియనివ్వడు. కారణం ఏమిటి? అసలు మనకి ఎలా తెలుస్తుంది? బైబిల్ చదివితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు ఆత్మ సంబంధమైన సంగతులను ఎలా వివరించాడో, ఆత్మకు విఘాతం కలిగించే వాటిని కూడా అలాగే వివరించుకుంటూ వెళ్ళాడు. ఇదిగో ఈ రూపాలలో వాడు దాడి చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. భారతదేశానికి 3 సైనిక దళాలు ఉంటాయి, మనకు తెలుసు. మూడు దళాలు. ఒకటి సైనిక దళము, రెండవది వైమానిక దళము, మూడవది నావికా దళము అంటారు. ఇవన్నీ యుద్ధం చేసే దళాలు అన్నమాట. ఒకటి సైనిక, 2 నావిక, 3 వైమానిక. ఓకేనా అండి? ఎందుకు 3 విధాలుగా? 3 అవసరం అండి. దానివల్ల ఎంత ఖర్చు తెలుసా? భారతదేశానికి లక్షల కోట్లు ఇస్తున్నారు, లక్షల కోట్లు. ఇంతవరకు కనీసం ఒక్క సైనికుడు కూడా యుద్ధరంగంలోకి వెళ్ళిన దాఖలాలు మనకు కనపడదు. కానీ యుద్ధ విమానాలు కావాలి, సైనికులకు డ్రెస్సులు ఇవ్వాలి, వాళ్ళకి భోజనాలు పెట్టాలి, కావలసిన ఆయుధాలన్నింటినీ సమకూర్చి పెట్టాలి, షిప్పులు కావాలి, జలాంతర్గాములు కావాలి. వీటన్నిటి కొరకు లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. ఒక పక్కన భారతదేశంలో తినడానికి తిండి లేదు, అయినా సరే కోట్లు ఇవ్వాల్సిందే. ఎందుకు? శత్రుదేశపు వాడు మన మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సన్నద్ధమై ఉంటుంది. ఈ వ్యవస్థలన్నీ కూడా అటెన్షన్లో ఉంటాయి. కారణం, దాడి జరగవచ్చు, ఆకాశం ద్వారా జరగవచ్చు, నీళ్ళలోంచి జరగవచ్చు, భూమి మీద నుండి జరగవచ్చు. ఈ 3 మార్గాలలో ఎప్పుడు అప్రమత్తంగా ఉంటారు. నిఘా వ్యవస్థ ఉంటుంది, మనకు తెలుసు. నిఘా వ్యవస్థ, భారతదేశానికి ఒక నిఘా వ్యవస్థ ఉంది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, రా అని దాన్ని పిలుస్తూ ఉంటారు. శత్రుదేశం నుండి ఏమైనా దాడులు జరుగుతున్నాయా, ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా, వాళ్ళు పసిగడుతూ ఉంటారు ఎప్పటికప్పుడు. వాళ్ళు ఎలా పసిగట్టగలరు? ప్రభుత్వం వాళ్ళకి కొన్ని మార్గదర్శకాలు, నియమావళి ఇస్తుంది. ఇదిగో వీటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, బార్డర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి,
ఆకాశ మార్గం మీద దృష్టి పెట్టండి. శత్రు దేశంలో మన గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారేమో, నెమ్మదిగా వారి కదలికలను కనిపెట్టండి అంటూ రకరకాలుగా సూచనలు వారికి ఇస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ఈ దళాలన్నీ కూడా అప్రమత్తం అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు చూడండి, భారతదేశంలో తీవ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని అమెరికా చెప్తుంది. అమెరికాకి ఎలా తెలుసు మన దేశంలో జరుగుతున్నది? అంతే కదండి. ఒక్కొక్కసారి ఇజ్రాయెల్ చెబుతుంది, ఒక్కొక్కసారి పాకిస్తాన్ చెబుతుంది. వీళ్ళకి ఎలా తెలుస్తున్నాయి మన దేశంలో జరిగే? నిఘా వ్యవస్థ, గూఢచార వ్యవస్థ వాళ్ళు కనిపెడుతూ ఉంటారు. తద్వారా దేశాన్ని కాపాడుకుంటూ ఉంటారు. లేకపోతే ఇజ్రాయెల్ దేశాన్ని ఎప్పుడు తుడిచిపెట్టేదో తెలుసా అండి? ఇజ్రాయేల్ దేశంలో ఉన్న వాళ్ళకు కువైట్లో ఏం జరుగుతుంటుందో తెలుస్తుంటుంది, పాకిస్తాన్లో ఏం జరుగుతుందో తెలుస్తుంటుంది. పాకిస్తాన్లో తీవ్రవాద దాడి జరగబోతుందని వాళ్ళు పాకిస్తాన్కి చెబుతారు. మన ఇంట్లో విషయం మనకు తెలియదంటే ఎంత దారుణం. పక్కింటోడు చెప్పాడంటే ఇంకా అసలు ఎలా ఉంటుందండి? పక్కింటి వాడు చెప్పాడు అంటే మరి ఇంట్లో యజమాని ఏం చేస్తున్నట్టు? యజమానికి కూడా తెలియనంత గుట్టుగా సాగుతోందన్నమాట వ్యవహారం. జాగ్రత్త, నిఘా ఉండాలండి. ప్రతి దేశం జాగ్రత్త పడుతూ ఉంటాయి. ఇప్పుడు దేవుడు కూడా జాగ్రత్తగా ఉండమంటున్నాడు, నిఘా పెట్టమంటున్నాడు. దేనిని బట్టి జాగ్రత్తగా ఉండాలి? ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి? ఈ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? నీ ఆత్మను నాశనం కాకుండా నువ్వు జాగ్రత్త తీసుకో. దుష్టుడు తన తెలివితేటలతో, తన మాయమంత్రాలతో, తన మేధస్సుతో, చావు తెలివితేటలు అనమాట, నిన్ను దారి మళ్లించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నువ్వు అనుక్షణము జాగ్రత్తగా ఉండాలి. నీ కంటిని కంట్రోల్ చేసావు, బాగుంది. నీ చెవిని, నీ నాలుకను నువ్వు కంట్రోల్ చేస్తున్నావు, సంతోషం. మరి నీ వాక్య విషయంలో నువ్వెంత జాగ్రత్తగా ఉన్నావు? ఎందుకంటే ఆత్మను పరలోకానికి తీసుకువెళ్ళేదేది? వాక్యమే. ఏమండి, మనం బ్రతికి ఉండడానికి కారణం ఏమిటి? మనం తినే ఆహారం. మనం తినే ఆహారంలో మన జాగ్రత్త తీసుకుంటామా? తీసుకుంటాం. పాడైపోయింది తింటామా? కుళ్ళిపోయిన కూరగాయలు తింటామా? పాచిపోయిన పప్పు తింటామా? నో. తాజా కూరలు తింటాం, అప్పటికప్పుడు వండుకుని తింటాం, వేడివేడిగా తింటాం. వాసన వచ్చిందనుకోండి తేడాగా తినాం. నాలుక మీద వేసుకున్న వెంటనే రుచి తేడాగా అనిపించింది అనుకోండి, ఆ గాడిద గుడ్డని తినేస్తావా? అమ్మ బాబోయ్, ఒకవేళ ఒక ముద్ద మింగేసిన ఇదేమిటి కిరసనాయిల వాసన వస్తుంది, ఇదేమిటి పెట్రోల్ వాసన వస్తుంది, లేకపోతే ఇదేమిటి క్లోరెక్స్ వాసన వస్తుంది. అరే మీరు నీళ్ళు అనుకుని క్లోరెక్స్ వేసి వండేశారా? భార్యకి తెలియదు కదా నీళ్ళు వేయాలో, ఆడవాళ్ళకి నీళ్ళు వేయాలో, క్లోరెక్స్ వేయాలో, ఏమేలో తెలియదు కొంతమందికి, ఏదో పడి చేసి ఉండేశారు. అప్పుడు భర్త 2 మొత్తం తినేసిన, ఇదేంటే క్లోరెక్స్ వాసన వస్తుంది అంటే క్లోరెక్స్ నీళ్ళు అనుకున్నానండి అని చెప్పి అప్పుడు ఏం చేస్తాడు భర్త? వెళ్ళి ఏం చేసుకుంటాడు? కక్కేస్తాడు బలవంతంగా, అంటే లోపల ఉండడానికి వీల్లేదు. మనం తిన్నాం. త్రాగే నీరు ఎలా ఉండాలి? స్వచ్ఛంగా ఉండాలి, నలకలు ఉండకూడదు. దాంట్లో ఫిల్టర్ వాటర్ తాగుతాం, అది తప్పించి మనకు దాహం వేస్తుంది కదా అని పక్కన బోధు కనబడితే బోధులో నీళ్లు తీసి, బోధు కన్నా దారుణంగా డ్రైనేజ్లో అల్లగింటే చెత్త నీళ్లు తీసి గడగడ తాగేస్తామా? నో. జాగ్రత్త అవసరం. మనకు తినే విషయంలో జాగ్రత్త, త్రాగే విషయంలో జాగ్రత్త ఉన్నప్పుడు మన ఆత్మను పరలోకానికి నడిపించే ఆత్మ విషయంలోనూ వాక్య విషయంలోనూ జాగ్రత్త చాలా చాలా అవసరము. చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అంతా బాగానే ఉందనుకుంటాం. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందండి? ఒక్క తుమ్ము వచ్చిందనుకోండి, అనుమానంగా చూస్తాం అడవిలాగా. మనకేమి తుమ్ము తెలీదా? తుమ్ము ఎలా ఉంటుందో మనకు తెలియదా అండి? ఏడు తుమ్ముకే అనుమానించాలా? అనుమానించాల్సిన పరిస్థితి ఇది, అవునండి కదా. అలాగే ఒక దగ్గు, అక్కడ కళ్ళు మనం దగ్గుతున్నారు అనుకోండి, ఇక్కడ మీ అందరికి ఎలా ఉంటుంది? అక్కడ కరోనా వచ్చి తగ్గిందని అడిగితే ఇక్కడ చాలా మంది గుండాగిపోయినట్టుంది. అది పాత విషయం, 2-3 నెలల క్రితం జరిగినటువంటి సంఘటన, కాబట్టి ఎవరు భయపడకండి. జాగ్రత్త, ప్రతి విషయంలోనూ మనకు జాగ్రత్త. అలాగే వాక్య విషయంలో కూడా జాగ్రత్త. ఇలా జాగ్రత్తలు చెబుతూ దేవుడు మనలను ఆలోచింప చేయడానికి ఆయన నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు. మనం ఆలోచించాలి, మన వాక్యం గురించి ఆలోచించాలి. వాక్యానికి సంబంధించి ప్రపంచపు పోకడలు మనం ఆలోచించాలి. క్రైస్తవ్యం వెళుతున్న విధానాలు ఆలోచించాలి.
మన ఆత్మను మనం కాపాడుకోకపోతే జరిగే అనర్థాలు నేను మీకు చెబుతున్నాను. డబ్బు కాపాడుకుంటాం కదా, బాగా డబ్బు పర్సులో లోపల మడత పెట్టి ఎక్కడో పెడతాడు. అసలు డబ్బులు ఉన్నట్టు తెలియదు. ఎవడన్నా దారి అడ్డం కట్టి అడిగాడు, ఇదిగో తీసి చూపిస్తాం, ఇదిగో లేదు అన్న. కానీ లోపల దాచాం. డబ్బు విషయంలో మనకు జాగ్రత్త ఉంటుందా? చాలా జాగ్రత్త. మనకి బ్యాంకులో వేస్తాం. బ్యాంకులో కూడా ఎక్కడ మళ్ళీ బ్యాంకులో లాకర్ అని ఉంటుంది. మళ్ళీ 2 తాళాలు ఉంటాయి. ఒక తాళం వాళ్ళ దగ్గర ఉంటుంది, మరొక తాళం మన దగ్గర ఉంటుంది. లాకర్. లేకపోతే సీక్రెట్ నంబర్స్ ఉంటాయి. నంబర్లో మన డబ్బు విషయంలో జాగ్రత్త. మరి ఆత్మ విషయంలో జాగ్రత్త వద్దా? ఉండాలి. అంటే నువ్వు చదివి ఆలోచించాలి. మనం వింటున్న వాక్యం సరైనదేనా? ఈ వాక్యం మనలను మోక్షానికి చేరుస్తుందా? మనం వెడుతున్నటువంటి మార్గం యథార్థమైనదేనా? ఇది సత్యం దగ్గరకు మనలను చేరవేయగలుగుతుందా? మనం వింటున్న వాక్యం వలన మన తండ్రి అయిన దేవుణ్ణి మరణం తర్వాత చూడగలమా లేదా? లేక నేను బాగానే ఉన్నాము అనే భ్రమలో కానీ ఉన్నామా? నా ఆరోగ్యం బాగానే ఉంది అనే భ్రమలో కానీ మనం బ్రతుకుతున్నామా? నేను దేవుడు చెప్పినట్టుగానే జీవిస్తున్నాను అనే భ్రమలో, అనే మోసంలో కానీ మనం ఉన్నామా? ఆలోచించుకోవాలి. ఇలా మనలను ఆలోచింప చేయడానికి, బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చదవటానికి, దాన్ని పరిశీలించడానికి, దాన్ని పరిశోధించడానికి దేవుడు ఒక వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడండి. అదే రూపక అలంకార పద్ధతి. గలతీయులకు రాసిన పత్రిక దగ్గరికి మనం వెళదాం. 4వ అధ్యాయము 24వ వచనం. ఈ సంగతులు అలంకార రూపకముగా అనగా రూపక అలంకారము అంటే ఒక విషయాన్ని వర్ణించి చెప్పడానికి, వివరించి చెప్పడానికి, ఒక పెద్ద విషయాన్ని, అతి పెద్ద విషయాన్ని సూక్ష్మంగా వివరించి చెప్పడానికి, అర్థమైందా అండి? సూక్ష్మంగా వివరించి చెప్పడానికి ఉపయోగించే ఒక పద్ధతినే అలంకార రూపక పద్ధతి లేక రూపక అలంకార పద్ధతి అంటారు. పెట్టల్లా రాలిపోతున్నారండి. ఎవరు? పెట్టల్లా రాలిపోతున్నారు అనగానే అంటే మనం ఏం ఆలోచించాలి? పెట్టల్లా రాలిపోతున్నారు అనగానే పెట్టెలు ఎలా రాలిపోతాయండి? ఇక్కడి నుంచి రాయి గుచ్చి కొట్టగానే దానికి తగిలిన వెంటనే అది ఎలా పడుతుంది? నెట్ట నిలువున కుప్పకూలిపోతుంది అంతే. దంతం కాల్ చేసామనుకోండి, పెట్టెల్ని టక్ 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 పడిపోతాయి. దాన్నే పెట్టెల్లా రాలిపోవడం అంటారు. ఇప్పుడు మనం దీన్ని దేనికి అన్వయిస్తున్నాము? మనుషుల చావులకు మనం వర్తింపజేస్తున్నాం ఈ మాటను. అనగా చూస్తున్నవాడు చూస్తున్నట్టుగానే నేల రాలిపోతున్నాడు, తెగులు తీవ్రమై కుప్పకూలిపోతున్నారు, వందల వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో చచ్చిపోతున్నారు అని చెప్పడానికి మనం ఏమంటున్నాము? పెట్టెల్లా రాలిపోతున్నారు. ఏమంటే పెట్టెల్లా రాలిపోతున్నారు? పైన ఎగురుతున్నారు మనుషులు పెట్టెల్లా రాలిపోవడానికి. మనం ఎందుకు చెప్పాం మనం ఆ సంగతి? మనుషులు ప్రాణాలు అంత తేలిగ్గా పోతున్నాయి. దీనికి కారణం ఎవరు? కరోనా వస్తే చచ్చిపోతున్నారా? నో. కరోనా రావడం వల్ల భయంతో చచ్చిపోతున్నారు, ఆక్సిజన్ అందుకు చచ్చిపోతున్నారు, వాక్యం అందుకు చచ్చిపోతున్నారు. ఇవన్నీ మిళితమై ఉన్నాయి ఒక్కదానిలోనే. దేనిలో? పెట్టల్లా రాలిపోతున్నారు అనే ఒక్క మాటలో. దీన్నే రూపకలంకారము అంటారు. అర్థమైంది కదా? దేవుడు బైబిల్ గ్రంథాన్ని వ్రాయిస్తూ చివరికి వెళ్ళేటప్పటికీ ప్రకటన గ్రంథం అనే ఒక పుస్తకంలో తన ఆలోచనలన్నిటినీ కూడా ఆయన రూపక అలంకార పద్ధతిలో తెలియచేస్తూ వెళ్ళాడు. అంటే ఆయన ఒక విషయాన్ని చెబుదాం అనుకున్నాడు, ఒక సంగతిని వివరించాలనుకున్నాడు. అది చాలా పెద్దది. దాన్ని అంతటి నీవు రాసుకుంటూ వెళితే ఇంకో బైబిల్ అంత అవుతుంది. అందుకే ఏం చేశాడు? కొన్నిటితో పోలుస్తూ కొన్ని సంగతులు తెలియజేశాడు. ఉదాహరణకు నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవీకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 4 కాండాలలో ఇశ్రాయేలీయుల చరిత్ర మరియు ధర్మశాస్త్రం అంతా వ్రాయబడి ఉంటుంది. వాళ్ళు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి ఎలా వచ్చారు, మార్గమధ్యంలో వాళ్ళు ఎలా జీవించారు, దేవుణ్ణి ఎలా ఇబ్బంది పెట్టారు, ఇవన్నీ కూడా ఈ నిర్గమకాండంలో ఉంటుంది, సంఖ్య లేవీలో ఉంటుంది. ద్వితీయోపదేశ కాండానికి వెళ్ళేటప్పటికీ ఆ సంగతులన్నీ పూర్తిగా జరిగినవే.
ద్వితీయోపదేశ కాండంలో వ్రాయబడిన వాటిలో 99% విషయాలు అంతకుముందు జరిగినవే పునరుద్ఘాటించాడు. పునశ్చరణ అంటారు దాన్ని. అనగా మరొకసారి జ్ఞాపకం తెచ్చుకోవడము, మరొకసారి మొత్తం అంతటినీ కూడా మననం చేసుకోవడము. ఓవర్ వ్యూ అంటారు చూసారు, రివ్యూ అంటారు చూసారు. అంటే రివ్యూ అంటే ఏం జరిగిందో మరలా ఒకసారి అంతా కూడా మననం చేసుకోవడము. అదే ద్వితీయోపదేశ కాండం. ఇప్పుడు ఈ 3 పుస్తకాలలో రాయబడిందంతా కూడా ఒక పుస్తకంలో రాశాడు. దానికి మళ్ళీ 33, 34 అధ్యాయాలు అవసరమయ్యాయి కదండి, అవసరమయ్యాయి లేదా? మరి ఇప్పుడు మళ్ళీ దేవుడు కొన్ని సంగతులు జ్ఞాపకం చేయాలి అంటే మళ్ళీ వాటన్నిటిని వ్రాయించుకుంటూ వెళ్ళాలా? కాదు. కొన్ని తక్కువ మాటల్లో తెలియజేశాడు, ఎక్కువ విషయాలు వివరించడానికి ప్రయత్నించాడు. దేవుడు ఒక మాట అన్నాడు అంటేనంటే బాగా జ్ఞాపకం ఉంచుకోండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట అలా వ్రాయబడింది అంటే దాని వెనుక కొన్ని వందల వేల భావాలు, అర్థాలు, ఉద్దేశాలు దేవునికి ఉంటాయి. దానిని మనిషి పరిశీలించి పరిశోధించి తెలుసుకోగలగాలి. యేసుక్రీస్తు గారు చేసిన సూచక్రియలు అన్నీ కూడా మత్తయిలోను, మార్కులోను, లూకాలోను, యోహానులోను మనకు కనపడతాయి. 4 కూడా ఇంచుమించుగా ఒకే విధమైనటువంటి సూచక్రియల గురించి, అద్భుతాల గురించి, బోధల గురించి వ్రాయబడ్డాయి. ఆయన చేసిన ఎన్నున్నాయి? చాలా ఉన్నాయి. చాలా అంటే ఎన్నున్నాయి? వాటిని కనుక వ్రాస్తే వాటిని ఉంచటానికి భూమి సరిపోదు అన్నాడు. భూమి సరిపోకపోతే మనుషులు ఎక్కడ ఉంటారు? అందుకు ఎన్ని వ్రాయించాడు? చాలా తక్కువ. మత్తయి సువార్త ఎన్ని పేజీలు ఉంటుందండి? మహా అయితే 15 పేజీలు ఉంటుంది. మార్కు సువార్త 8 పేజీలు ఉంటుంది. లూకా సువార్త అది కూడా 10, 15, 20 పేజీలు ఉంటుంది. యోహాను సువార్త అంతే, దట్స్ ఇట్. కొన్నే వ్రాయబడ్డాయి. ఆ కొన్నిటినీ కనుక నువ్వు సరిగ్గా ఆలోచించగలిగితే కొన్ని వేల సంగతులు నీకు అర్థమవుతాయి. కొన్ని వేల సంగతులు అవి సరిపోతాయి మనిషికి. అందుకు కాసినే వ్రాయించాడు. అన్నీ వ్రాయించాడు దేవుడు. పరీక్షల్లో ఎన్ని ప్రశ్నలు వస్తాయండి? 20 పాఠాలు కదా మనకి ఒక సంవత్సరం వచ్చేవాడికి. ఎన్ని ప్రశ్నలు ఇస్తున్నాను నేను? 10 ఇస్తున్నాను. ఒక్కొక్కసారి 5 రాయమంటున్నాను, ఒక్కొక్కసారి 20 ఇచ్చి 10 రాయమంటున్నాను, లేకపోతే 15 రాయమన్నాను ఒకసారి. నువ్వు ఈ 5 కొరకు ఎన్ని చదవాలి? మొత్తం చదవాలి. 5 కొరకు మొత్తం చదవాల్సిందే. అంటే ఒక్క విషయం మనకు అర్థం కావాలి అంటే బాగా తెలుసుకోండి, బైబిల్లో చెప్పబడిన ఒక సంగతి మనకు అర్థం కావాలి అంటే మొత్తం బైబిల్ చదవాల్సిందే. తద్వారా నీకేమవుతుంది? దేవుని మనసు, ఆయన ఆలోచన, ఆయన తత్వము ఇవన్నీ కూడా మనకు బోధపడతాయి, అర్థమవుతాయి. అలా దేవుడు ఏం చేశాడంటే ప్రకటన గ్రంథంలో అనేక విషయాలను చెప్పడానికి గాను ఆయన రూపకాలంకారము అనే ఒక గొప్ప పద్ధతిని, వినూత్న పద్ధతిని అనుసరించాడు. ఆ పద్ధతిలో చెప్పబడినటువంటి ఒక సంగతిని ఈరోజు మనం ఆలోచిద్దాం పాఠ్యాంశంగా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుండి 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడను. 1000 సంవత్సరములు ఏంటో మీకు తెలుసు, చాలాసార్లు చెప్పాను నేను. ఇక్కడ 1000 అంటే ప్రకటన గ్రంథంలో చెప్పబడిన అంకెలు కానీ, వస్తువులు కానీ, జీవులు కానీ, పాత్రలు కానీ, బూరలు కానీ వీటిని యథాతథంగా తీసుకుని ఆలోచించడానికి వీలు లేదు. అవి రూపక అలంకార పద్ధతిలో చెప్పబడినవి. దాన్ని ఆలోచించాలి. అది తెలుసుకోకపోతే నువ్వు ఇక్కడ 1000 అనగానే 1000 సంవత్సరాలు అని లెక్కేసుకుంటారు అంతే క్రైస్తవులు. నో, అది చెప్పాను. మీకు ఇంత సుదీర్ఘమైన ఉపద్ఘాతాన్ని ఎందుకు ఇచ్చానంటే ఆత్మ విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. 1000 ఏళ్ల పరిపాలన జరగబోతున్నది అని అందరూ చెబుతున్నారు. ఎప్పుడు జరగబోతుంది? యేసుక్రీస్తు 2వ రాకడలో కొంతమందిని తీసుకుపోతాడు, కొంతమంది ఇక్కడ ఉండిపోతారు. అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో మారు మనసు పొందిన వాళ్ళని మళ్ళీ ఆయన పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. ఇక మారు మనసు పొందిన వాళ్ళు వదిలేస్తాడు. ఇప్పుడు మనం ఎప్పుడు మారితే బెటర్ లెక్కనే? ఎప్పుడు మారితే బెటర్ అంటే
కంటి నిండా చూడడానికి లోకం ఉంది. అవునా? ఎంతో అందమైన ప్రపంచం, ఎందుకు చూడకూడదండి? అంతే కదా. ఏది పడితే అది మాట్లాడుకోవడానికి నాలుగుంది. ఎందుకు ఈ నాలుగును కోసేసుకుంటున్నాం? ఈ చేతులతోటి, ఈ కాళ్ళతోటి, ఈ దేహంతో ఎందుకు పాపం? ఇప్పుడు ఎందుకు సుఖపడకూడదు? పాపం చేయకండి దాని అర్థం ఏంటండి? సుఖపడద్దని చెప్పడమేగా. తాగేవాళ్ళు తాగొద్దు అంటున్నాం, తిరిగేవాళ్ళు తిరగకూడదు అంటున్నాం, మాట్లాడేవాళ్ళు మాట్లాడకూడదు అంటున్నాం, చూసి ఆనందించేవాడు చూడకరా నాయన అంటున్నాం. ఎందుకు ఈ బాధ? ఎందుకు ఈ వేదన? అప్పుడు ఎప్పుడో ఉంది కదా, అప్పుడు చూసుకోవచ్చు కదా. సరే, క్రైస్తవులు ఎంత అజ్ఞానులో, ఎంత అజ్ఞానులో ఆలోచించండి. ప్రభు రెండవ రాకడలో భూమి అంతమైపోతుంది. ప్రభు రెండవ రాకడలో అంతం వచ్చేస్తుంది. మళ్ళీ 1000 ఏళ్ల పరిపాలన కొంతమందిని తీసి పక్కన పెడతాడు, వారికి అవకాశం ఇస్తాడు. అటువంటి ప్రోగ్రామ్స్ ఏమీ లేవండి. అటువంటి ఆశలు పెట్టుకోకుండా దయచేసి ఎవరు. అటువంటిప్పుడు మనం ఇంక జాగ్రత్తగా బ్రతకాల్సిన అవసరం ఏముంది? ప్రతివాడును తన వరుసలోనే బ్రతికించబడతాడు. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు, ఆయన ఒకసారి వచ్చాడు అంటే తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. ఎప్పుడైతే క్రీస్తు వచ్చారో ఆయన వారు బ్రతికించబడతారు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పజెప్పేస్తాడు. అప్పుడు క్లోజ్, అంతం. దేనికి? ఈ భూమికి, సమస్తానికి అంతము. క్లోజ్ అయిపోయింది. ఇక నీకు మళ్ళీ 1000 ఏళ్ళ పరిపాలనకి ఎక్కడుంది ఛాన్స్? క్రైస్తవుల్లో ఇంచుమించు 70-80% మంది ఏమి చెప్పుకుంటారో తెలుసా అండి? 1000 ఏళ్ల పరిపాలన ఎక్కడ రాసి ఉంది? ప్రకటన గ్రంథంలో ఉంది. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుందన్నమాట. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చెప్పినవన్నీ జరగబోయేవే కదా అని అనుకుంటున్నారు. దేవుని పిల్లారా, 1000 ఏళ్ల పరిపాలన క్రీస్తు రాకతో మొదలయ్యింది. ఆయన తిరిగి రావడంతో ముగిసిపోతుంది. తెలుసుకోండి అందరూ. ఇప్పుడు మనం ఆ పాలనలోనే ఉన్నాము. ఇప్పుడు మరి 1000 అని అనుకుంటే, క్రీస్తు వచ్చి ఎంతకాలం అయింది? 2000. మరి ఇప్పటికి అయిపోవాలిగా. మరి ఎందుకు అవ్వలేదు? అనగా 1000 అనేది 1000 అంకెను సూచించటం లేదు అని, సుదీర్ఘ కాలమునకు ఒక గుర్తుగా, ఒక రూపక అలంకారముగా దాన్ని చెప్పాడు, ఆయన ప్రస్తావించాడు. అనేక ఏండ్ల పాటు 1000 ఏళ్ళు పడుతుందండి ఎక్కడి నుంచి అక్కడికి వెళతాకి అంటే. మనం ఏమండి, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళి ట్రైన్ ఎక్కామనుకోండి, 20 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది అనుకోండి. పక్కవాడు సైకిల్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు, గబగబా తొక్కుకుంటా. లోపల కూర్చొని మనకి ఎలా ఉంది, ఇదేంటండి ఇది ఎద్దుల బండి కన్నా అద్దవానంగా వెళ్తుంది, ఎలా అయితే 1000 ఏళ్ళు పెడుతుంది అక్కడికి వెళ్తాకి అంట. మనం 1000 ఏళ్ళు పడుతుందా అంటే? అంత స్లోకి వెళ్తే ఒక రాత్రికి వెళ్ళేది 2 రాత్రులు వెళుతుందేమో. మరి ఎందుకన్నావు? సుదీర్ఘ కాలాన్ని సూచిస్తున్నాం. పిల్ల పాపలతో 1000 ఏళ్ళు మీ ఆయన్ని పీక్కు తింటూ వర్తిల్లమ్మా అంటారు. అంటే దాని అర్థం ఏమిటండి? 1000 ఏళ్ళు బ్రతుకుతారా అసలు ఎవరైనా? లేకపోతే 100 ఏళ్ళు అంటారు. 100 ఏళ్ళు నువ్వు బ్రతకాలమ్మా అంటారు. 100 ఏళ్ళు బ్రతుకుతారా అంటే? ఎక్కడో 100కో 1,00,00,000 దీర్ఘ సుమంగళి బాబా అంటే సాధ్యం అవుతుందో? అందరి విషయం సాధ్యం కాదు. 1000 ఏళ్ళు బ్రతుకు సాధ్యం కాదు. మరి ఎందుకు చెబుతున్నావు? ఎక్కువ కాలం నువ్వు పచ్చగా ఉండాలి, నీ కుటుంబం కళకళలాడుతూ ఉండాలి. 1000 ఏళ్ళు వర్ధిల్లు నాయనా అంటారు. కాబట్టి 1000 అనేది మనకి ఇక్కడ ఏం సూచిస్తుంది? దీర్ఘకాలమును, సుదీర్ఘకాలాన్ని సూచిస్తుంది తప్పించి ఒక సంఖ్యను పట్టుకోవడానికి వీల్లేదు అని మనం గ్రహించాలి. ఓకే. కాబట్టి ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథంకి వెళ్ళేటప్పటికీ, ప్రకటన గ్రంథంకి వెళ్ళండి ఒకసారి మళ్ళీ 20వ అధ్యాయము 7వ వచనము. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. ఎవడు? 7వ వచనంలో చెప్పాడు, సాతాను అనేవాడు బయలుదేరతాడు అన్నాడు. వెరీ గుడ్. బయలుదేరతాడు అంటున్నాడు. బయలుదేరేను, వాడు విడిపింపబడును అంటున్నాడు. ఎప్పుడు విడిపింపబడతాడట?
1000 ఏండ్లు గడిచిన తరువాత విడిపింపబడతాడట. అంటే ఇప్పుడు సాతాను లేదా భూమి మీద? మరి ఇక్కడ విడిపింపబడతాడు ఉందిగా, అంతే కదండి. ఆలోచించండి, ఇక్కడ ఏముంది? విడిపింపబడును అంటే భవిష్యత్తు తెలియజేస్తుంది. భవిష్యత్తులో విడిపింపబడతాడా? ఒకవేళ భవిష్యత్తులో విడిపించబడితే క్రీస్తు దగ్గరకు వచ్చి నా పాదముల మీద పడు అని అడిగింది ఎవరు? ఎవరు? సాతానా నన్ను వదిలిపో అని యేసుక్రీస్తు గారు పలికింది ఎవరితో? అంటే క్రీస్తు వచ్చే నాటికే వాడు ఉన్నాడా? ఉన్నాడు. అంటే వాడు విడిపింపబడ్డాడా? విడిపింపబడ్డాడన్నమాట. బడకపోతే క్రీస్తు దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుడే చెప్పాలి సమాధానం. దీనికి దేవుడే చెప్పాలి. 1000 ఏళ్ల పరిపాలన ఉందన్న వాళ్ళు చెప్పాలి, అప్పుడు సాతాను విడిపింపబడతాడు. ఇప్పుడు సాతాను లేడు అన్నవాళ్ళు చెప్పాలి. మరి అప్పుడు సాతాను విడిపింపబడితే మరి స్వస్థత బోధకులందరూ దెయ్యాలను వెళ్ళగొడుతున్నాం అంటున్నారు కదా. దెయ్యం ఎక్కడి నుంచి వచ్చింది వెళ్ళగొట్టడానికి? అప్పుడు కదా విడిపింపబడేది. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది దెయ్యం? వెళ్ళి చెబుతున్నట్టుగా కొన్ని కాసేపు దెయ్యమే అని అనుకుందాం, కాసేపు అనుకుందాం, ఓకే. ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని బిడ్డలారా, సుదీర్ఘకాలం పాటు దేవుడు సాతానును బంధించి ఉంచిన తర్వాత దాన్ని విడిపించాడు. విడిపించిన తర్వాత అది మొట్టమొదటి అడుగు ఎక్కడ వేసిందంటే, ఎక్కడ వేసింది చెప్పండి? ఏదెను తోటలో వేసింది. వాళ్ళని మాయ చేసింది ఎవరు అనుకుంటున్నారు? సర్పం అంటే ఎవరు? సర్పము అనే దేహాన్ని ఆక్రమించుకుని పనిచేసిన సాతాను. అంటే ఎప్పటి నుంచి ఉంది సాతాను? ఏదెను తోటలో దేవుడు తొలి మానవులను పెట్టిన వెంటనే దానిని విడిపించాడు. అనగా అప్పుడు జరిగినది ఇక్కడ ప్రకటన గ్రంథంలో ప్రస్తావిస్తున్నాడు అనమాట. చూడండి 20వ అధ్యాయం 1వ వచనం. మరియు పెద్ద సంఖ్యలను చేతబట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చి చూచితిని. అతడు, ఒక దేవదూత వచ్చాట, దేవదూత తాళం చెవులు పట్టుకుని వచ్చాట. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానను ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లును అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. దేవుడున్న లోకంలో దుష్టుడితో మహాయుద్ధం జరిగిన తర్వాత దేవుడు ఈ దుష్ట శక్తిని బంధించిన కొంతకాలానికి భూమిని నిర్మించి దానిలో ఏదెను తోటను వేసి తొలి జంటను ఉంచాడు. జంటను ఉంచిన తర్వాత దాన్ని వదిలాడు. దుష్టుణ్ణి విడిచిపెట్టేటప్పటికి వాడు ఎక్కడ ల్యాండ్ అయ్యాడు కరెక్ట్గా? దెయ్యం ఎక్కడ ఉంటుందండి? శ్మశానాల్లో కదా. దెయ్యం మనుషులు లేని చోట ఎందుకు ఉంటుందండి? మనం ఎక్కడ ఉంటున్నాం? మనుషులు ఉన్న చోటే ఉంటున్నాం. దెయ్యాలు ఎక్కడుంటాయి? మనుషులతోటే ఉంటాయి. మనిషి లేకుండా దెయ్యం ఒక్కటే ఉండి ఏం చేస్తుంది? అవునా కదా? మనుషులు లేకుండా దెయ్యాలు ఎలా బ్రతుకుతాయి? అంటే వాటికి పనే ఉంది చెప్పండి. ఇక్కడ నేను ఉన్నాను, నేను లేకపోతే శ్రీరాములు గారు ఉన్నారు, ఆయన లేకపోతే లెక్చరర్స్ ప్రవీణ్ గారు ఉన్నారు, కమల్ గారు ఉన్నారు. ఎవరో ఒకరు వాక్యం చెప్తారు. ఇక్కడ వాక్యం చెప్పట్లేదు అనుకోండి, మీరు ఎందుకు వస్తారు? రావాల్సిన అవసరం ఏముంది? పని లేదు కదా. దుష్టుడు పనేంటి? మానవుల్ని పీక్కు తింటాం. ఎలాగా? వాళ్ళ మైండ్కు పట్టి వారి ద్వారా చెడ్డ పనులు జరిగించడం. కాబట్టి వాడు విడిచిపెట్టబడ్డాడు అంటే ఖచ్చితంగా ఎవరుండి తీరాలి? మానవులు ఉండి తీరాలి. అందుకు దేవుడు ఏం చేశాడంటే మానవులను తయారు చేసిన తర్వాత వాడిని విడిచిపెట్టాడు. వాడు ఏదెను తోటలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఇందాక పాఠం విన్నారు మీరు. ఏదెను తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టును దేవుడు ఎందుకు వేశాడు? ఆ చెట్టు దగ్గర ఉన్నాడు వాడు. ఎవడు? సాతాను. చెట్టు మీద ఉన్నాడు వాడు, దయ్యం. నువ్వు అక్కడికి వెళితే ఏమవుతుంది? నీ మీద ఎక్కుతాడు.
నువ్వు అక్కడికి వెళ్ళలేదనుకో, నీ మీద పడ్డు. అంతే కదా, నువ్వు అక్కడికి వెళితే నీకు సమస్య, నువ్వు వెళ్ళలేదా నీకు వచ్చినే లేదు. నడుచుకుంటూ వెళుతుంది, చెట్టు ఉంది, చెట్టు పక్కన సర్పం ఉంది. అవ్వను చూసింది, అవ్వ ఎలా ఉన్నావు, చీర బాగుంది అంది, అంతే పడిపోయింది. ఆడవాళ్ళు పరిచయం చేసుకోవాలంటే ఎలా ఉంటుందండి, మీరు చాలా బాగున్నారండి అన్నారనుకోండి. ఒక స్త్రీ మరొక స్త్రీని పొగిడింది అనుకోండి, మీరు చాలా మంచోళ్ళండి అంటారు, అంతే వెంటనే ఉంటుంది. పిన్ని గారు మీరు ఎక్కడ ఉంటారు, నేను ఫలానా ఆ చివరి ఉంటారంటే ప్రతిరోజు మీరు చీర కట్టుకుని వెళ్తుంటారు, రోజుకొక చీర, మీరు కుచ్చిళ్ళు పెట్టుకోవడం, ఈ జడ పిన్నులు, మ్యాచింగ్ బ్లౌజు, మ్యాచింగ్ పువ్వులు, ఇవన్నీ చూస్తుంటానండి నేను ప్రతిరోజు మిమ్మల్ని నేను మీ ఫ్యాన్ అయిపోయానండి బాబు అంటది, అంతే. ఇంకా చూసుకో, సాయంత్రం ఇంటికి భోజనానికి రండి అంట. అవ్వ అలా వెళుతుంది, అవ్వ డ్రెస్ బాగుంది అంది. ఎవరు మీరు, నా పేరు సర్పం, ఎప్పటి నుంచో మీది మాట్లాడాలనుకుంటున్నాను. మీ గ్లామర్ ఇంకా డెవలప్ అవుతుంది, నీ ముఖానికి ఇంకా వర్చస్సు, నీకు పెద్ద జడ వచ్చేస్తుంది. ఎలా అంతే, పండు చూసేవా, ఏంటి దేవుడు తినొద్దన్నాడంటే పండు, అవును, ఏ చచ్చిపోతాం అని చెప్పాడు. నేను చెప్తున్నాను, జుట్టు పెరుగుతుంది, తెల్లగా అవుతావు, సన్నగా అయిపోతావు, ఇంకా మీ ఆయన నీ చుట్టూ తిరుగుతుంటాడు, పండు తిను అంటే లేడీస్ స్టైల్లో చెబుతున్నాను. దుష్టుడు ఎలా మాయ చేసి ఉంటాడు, జస్ట్ సరదాగా మీరు అనుకోవడానికి చెప్తున్నాడు అంతే. వాడు అంత తెలివితేటలతో మాట్లాడి అవ్వను పడగొట్టాడు, పండు తినిపించాడు. సర్పానికి ఏం అవసరం అండి, లేకపోతే అంతే కదా, సర్పానికి ఏం పట్టింది, పండు తింటే సర్పానికి ఎందుకు, తినకపోతే ఎందుకు, సర్పాన్ని ఆవహించాడు వాడు, సర్పాన్ని ఉపయోగించుకున్నాడు వాడు, సర్పాన్ని ఉపయోగించుకుని అవ్వ చేత చాలా తెలివిగా పండు తినిపించాడు. అంటే అప్పటికి దుష్టుడు ఉన్నాడా లేడా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, మొదట ఆదామును మొదట హవ్వయును నిర్మింపబడి తిరిగారా, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి, ఎవరిచే, సర్పముచే. మోసం చేసేది ఎవరు, సర్పమా? కుక్క మనల్ని మోసగిస్తుందండి? పాము ఎప్పుడైనా మోసగించిందా? ఏ జంతువైనా మనలను మోసగించిందా? మనిషిని మోసగించాల్సిన అవసరం జంతువుకేంటి, ఒక సర్పానికేంటి? సర్పం అంటే పాము కాదు, తెలుసుకోండి. సర్పం అనగా పాము కాదండి, అదొక భయంకరమైనటువంటి జంతువు, అదే డైనోసార్. అదే ఇప్పుడు ఈ ప్రకృతిలో లేని డైనోసార్స్ అన్నమాట. డైనోసార్స్ మనం పాఠం చెప్పుకున్నాం కదా, జ్ఞాపకం ఉంది మీ అందరికీ అనుకున్నాను. డైనోసార్ రూపంలో అవ్వతో దుష్టుడు మాట్లాడాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచింది. పండు తినిపించాల్సిన అవసరం ఒక డైనోసార్కి ఏం పట్టిందండి? కాదు కాదు, దుష్టుడు సర్పము చేత మోసపరిచాడు అన్నమాట. అంటే దుష్టుడు ఎప్పుడున్నట్టు? ఆదాము అవ్వల కాలంలోనే ఉన్నాడు. వాళ్ళు ఎవరు భూమి మీద? తొలి జంట, మొట్టమొదటి జంట. అంటే తొలి జంట నుండే సాతాను భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు కాలంలో లేడా? ఉన్నాడా లేడా? ఉన్నాడు. అపోస్తలుల కాలంలో ఉన్నాడు. ఇప్పుడు మన కాలంలో ఉన్నాడు. మరి విడిపింపబడును అన్నాడండి. దేవుడు ఎప్పుడు బంధించాడో, ఎప్పుడు విడిపించాలి అనుకున్నాడో దానినంతటినీ వ్రాసిన విషయం అన్నమాట. అర్థమైందండి? దానిని వ్రాయించాడు. నేను ఇలాగ సాతాన్ని బంధించాను, సుదీర్ఘకాలం గడిచిన తర్వాత దాన్ని విడిపిద్దాము, లేకపోతే విడిపిస్తాను అని నేను నిర్ణయం తీసుకున్నాను అన్న దానిని ప్రకటన గ్రంథంలో వ్రాయించాడు. అంటే ఎప్పుడో తన ఆలోచనను మనకు తెలియపరచడం కొరకు వ్రాయించాడండి. ఇది చదివి క్రైస్తవులు ఏమనుకున్నారు? విడిపింపబడతాడు, ఇంకా ఇప్పుడు సాతాను లేడు ఇక్కడ అనుకుంటున్నారు. సాతాను ఇక్కడ లేకపోతే మనం పాపాలు ఎందుకు చేసుకుంటూ వెళుతున్నాం? వాడి ప్రభావం కదా, వాడికి అవకాశం బట్టి కదా, వాడు చెప్పినట్టుగా నడుచుకోవడాన్ని బట్టి కదా. ప్రపంచం ఎందుకలా ఒకడికొకడు నరుక్కుంటున్నారు? మనుషుల చేత ఈ చెడ్డ పనులన్నింటినీ చేయిస్తున్నది ఎవరు? వాడు కాడ. మనం వాడికి అవకాశం ఇవ్వబట్టే కదా మన చేత వాడు చేయిస్తున్నాడు.
వాడిని కంట్రోల్లో పెట్టాలనే కదా మన కంటిని, మన నాలుకను, మన చెవులను మనం ఎందుకు ఇంత ఖచ్చితంగా ఉంచాలనుకుంటున్నాం? వాడు వీటన్నిటిని వాడుకుని ఆనాడు అవ్వను మోసపరిచినట్టు మనల్ని కూడా మోసపరచాలని ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి దుష్టుడు ఏదేను తోట కాలము నాడే విడిపింపబడ్డాడు. వాడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ భూమి మీదనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథానికి వెళ్ళేటప్పటికీ 20వ అధ్యాయము ప్రకటన గ్రంథము 7వ వచనం, 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడను. ఎప్పుడు? ఏదైనా తోటప్పుడు వాడు విడిపింపబడ్డాడు. ఏమంటే జైల్లో పెట్టిన ఖైదీ బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటాడండి? వాడి బుద్ధి ఏమిటి? చెడ్డ పని. బయట ఉండగా చెడ్డ పని చేశాడు, లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చిన తర్వాత కూడా అదే బుద్ధితో బ్రతుకుతూ ఉంటారు అందరూ. ఎవడు మారిపోయాడండి జైలుకి వెళ్ళి వచ్చిన అంత తేలిగ్గా? వీడు అసలు మారడు. కాబట్టి బయటకు వచ్చినంత వీడు ఏం చేయడం మొదలు పెట్టాడట? భూమి మీద నలు దిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుకల వలె ఉన్నటువంటి గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరెను. ఎవడు వీడు? ఎవడు బయలుదేరాడు? ఏమిటా యుద్ధం? ఎవరు ఈ గోగు మాగోగు? వచ్చేవారం చూద్దాం. దీనికి మనకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకంటే దీనిలో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఈ యుద్ధంలో ఎవరున్నారు? దుష్టుడున్నాడు, సాతానున్నాడు. వాడు యుద్ధంలో ఉన్నాడు అంటే ఎవరితో యుద్ధం చేస్తాడు? వాడు యుద్ధం ఎవరితో? ఇదిగో మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా. ఎవరు అంటే ఎవరు? వాళ్ళు మనుషులు, మనమే. ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు అన్నాడు. ఇప్పుడు వాడు యుద్ధం చేస్తున్నాడు అని ఇక్కడ అంటున్నాడు. యుద్ధం అంటే ఎవరితో చేస్తుంటాడు? తప్పనిసరిగా మానవులతోటే. మానవులలో మరి ముఖ్యంగా ఎవరితో చేస్తుంటాడు? క్రైస్తవులతోటి. అంటే మనతో ఏమైనా యుద్ధం జరుగుతుందా? యుద్ధంలో మనం పోరాడుతున్నామా? యుద్ధంలో చేతులెత్తేసి ఓడిపోయామా? ఏమిటా యుద్ధం? వచ్చేవారం తెలుసుకుందాం. ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనములు దేవా. మా మేలు కొరకు మీరు ఎన్ని సంగతులు రాయించారు, మా జాగ్రత్త కొరకు మీరు ఎన్ని విషయాలు బోధించారు తండ్రి. మీ మనసులో ఉన్న ఆలోచనలు, మీరు తీసుకున్న నిర్ణయాలు మాకు తెలియపరచడానికే మీరు బైబిల్ గ్రంథాన్ని వ్రాయించారు. మీకు ధన్యవాదములు, మీకు వందనములు, మీకు కృతజ్ఞతలు. నాయన, సత్యాన్ని తెలుసుకుంటున్నాం, మీ బిడ్డలందరూ వింటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీ బిడ్డలంగా మేమందరము సమావేశమై మీ వాక్కులు నేర్చుకోవడానికి, మేము నడవలసిన విధానాన్ని అలవరుచుకోవడానికి, మీ నుండి ఆజ్ఞలు పొందడానికి, మీరు ఇచ్చే సూచనలు స్వీకరించడానికి, ఇలా సమాజంగా కూడుకోవడానికి మీరిచ్చిన ఈ గొప్ప సమయమునకై, ఈ అవకాశమునకై, ఈ ఆయుష్కాలమునకై మీకు ధన్యవాదములు తండ్రి. మేముంటున్న ఈ దేశంలో నిన్న 11 మంది మరణించారు. ఆ లెక్కలో మేము ఉండకుండా మీరు కాపాడారు. వందల వేల మంది తండ్రి ఆసుపత్రుల్లో పడి మూలుగుతున్నారు నాయన. ఆ స్థితి మాకు రానివ్వకుండా మీరు తప్పించారు. మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరిచారు, మమ్మల్ని ఆరోగ్యంతో ఉంచారు తండ్రి. ఇలా మీకు చేతులు జోడించి ధన్యవాదాలు తెలియచెప్పగలిగే భాగ్యాన్ని ఇచ్చారు. సమాధులకు చేరిన వారికి ఈ అవకాశం లేదు కదా నాయన. తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. రేపటి మా బ్రతుకు మీ చిత్తము. ఈ రోజునకై మీకు ధన్యవాదములు. అయితే నాయన, మీ పని జరిగించడం కొరకు, మీ పనులు పూర్తి చేయడం కొరకు, మా అవయవములన్నిటినీ నియంత్రించుకుని మీ ఎదుట పరిశుద్ధంగాను పవిత్రముగాను బ్రతికి మీ ఎదుట నిలబడుట కొరకు మాకు ఆయుష్కాలాన్ని ఇమ్మని మాత్రమే మేము వేడుకుంటున్నాం తండ్రి. వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి మీ బిడ్డలు ప్రయాణించి వచ్చారు తండ్రి. మీ బిడ్డల పనిపాట్లలో తోడుండండి. మరి ముఖ్యంగా వారి ఆరోగ్యములను కాపాడండి, సంరక్షించండి నాయన. వారి కుటుంబములను జ్ఞాపకం చేసుకోండి. తెగులు తీవ్రమై ఈ దేశంలో అనేక మరణాలు సంభవిస్తున్న రోజుల్లో నాయన, మీ బిడ్డలలో తగిన ధైర్యాన్ని మీరు నింపండి. అకారణంగా తెగులు బారిన పడకుండా, ఒకవేళ తెగులు చేత పట్టబడిన క్షమించి మీ బిడ్డలను విడిపించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. మీ పిల్లలు చేస్తున్న పనులలో తోడుండండి. ఆసుపత్రిలో పనిచేస్తున్న మీ పిల్లలు, అలాగే కోవిడ్ ఇళ్లలో పనిచేస్తున్న మీ పిల్లలు, కంపెనీల్లో పనిచేసుకుంటున్నటువంటి మీ పిల్లలు నాయన తండ్రి, జీవనం కొరకు
పొట్టకూటి కొరకు నాయన మేమందరం ఈ దేశానికి వచ్చాం. మీ దయను బట్టి మేము బ్రతుకుతున్నాం తండ్రి. మా చుట్టూ మీ భద్రతను, మీ కాపుదలను ఉంచమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం నాయన. మా పాపములన్నిటినీ మీ ఎదుట అంగీకరిస్తున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరి తరపున నాయన మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము. మీ బిడ్డల పాపములను క్షమించమని, మన్నించమని మిమ్మల్ని కోరుకుంటున్నాము తండ్రి. మీ బిడ్డలు బయలుదేరి ఇళ్లకు వెళుతూ ఉండగా వారిని క్షేమంగా వారి ఇళ్లకు చేర్చండి నాయన. జ్ఞానాన్ని మాకు ప్రసాదించిన మా ఆత్మీయ తండ్రిని బట్టి మీకు కృతజ్ఞతలు. ఆయనకు దీర్ఘాయుషను, సంపూర్ణ ఆరోగ్యమును, బలమును ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి. ఈరోజు పనులలో పాల్గొన్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనేక పనులు మీ పిల్లలు చేశారు. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్లో తిరుగుతున్న మీ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం. వారి వాహనముల చుట్టూ మీ కాపుదలను, మీ భద్రతను ఉంచమని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాం నాయన. మరొకసారి ఇక్కడున్న మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలకు మెండైన వాక్య జ్ఞానమును ప్రసాదించండి, అలాగే ఆరోగ్యమును అనుగ్రహించండి. ఆన్లైన్లో ఉన్న మీ బిడ్డలందరి కొరకు వేడుకుంటున్నాం నాయన. మీ పిల్లలందరినీ చల్లగా చూడమని ప్రాధేయపడుతున్నాం. తీవ్ర అనారోగ్యంతో ఉన్న మా సహోదరులు నరేష్ గారి గురించి ప్రార్థిస్తున్నాం. తెగులు నుండి మీ బిడ్డను క్షమించి విడిపించమని, తిరిగి సంఘమునకు చేర్చమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. అలాగే నాయన, ఎవరైతే ప్రార్థించమని అడిగారో వారందరి నిమిత్తము మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కుమార్తె లావణ్య కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం నాయన. ఆమె కుటుంబానికి తగిన ఆరోగ్యం అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. మీ బిడ్డలందరినీ చల్లగా చూడమని, తిరిగి వచ్చేవారు మీ చిత్తం అయితే మేమందరం ఇలా సమావేశమై మీ వాక్కుల యందు ఆనందించి, మీకు కృతజ్ఞతలు చెల్లించి, మీకు ప్రార్థించి సంతోషములతో తిరిగి మా గృహానికి చేరుకునేటంతటి ఆయుష్కాలమును, అవకాశమును మాకిమ్మని వేడుకుంటూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.